టీమిండియా వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్ సమరానికి సర్వం సిద్ధమైంది. యువ కెరటాలకు ఇది తమ సత్తా చాటుకునేందుకు ఒక అద్భుతమైన వేదిక. అయితే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ఒకే ఒక ప్రశ్న, తుది జట్టులో ఓపెనర్గా ఎవరు బరిలోకి దిగుతారు అని. అందులోనూ దేశీవాళీలో అదరగొట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఓపెనింగ్ ఛాన్స్ వస్తుందా లేదా అన్నది కొద్దిసేపు పక్కన పెడితే, ఒకవేళ అతడికి ఓపెనర్గా అవకాశం ఇస్తే మాత్రం టీమిండియా కూర్పులో సరికొత్త తలనొప్పులు మొదలవడం ఖాయం. వైభవ్ను తుది జట్టులోకి తీసుకోవడం అనేది పైకి చిన్న మార్పులా కనిపించినా దానివల్ల జట్టు బ్యాలెన్స్లో ఎలాంటి భూకంపం రాబోతుందో ఒకసారి క్రికెట్ లాజిక్స్తో చెప్పుకుందాం. వైభవ్ సూర్యవంశీని ఓపెనర్గా పంపిస్తే జట్టుకు ఎదురయ్యే మొదటి అతిపెద్ద సమస్య లెఫ్ట్ హ్యాండర్ల ట్రాఫిక్ జామ్. వైభవ్తో పాటు మరో ఎండ్లో అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెనింగ్ చేస్తే ఆరంభంలోనే అది కంప్లీట్ లెఫ్ట్ హ్యాండింగ్ కాంబినేషన్ అయిపోతుంది. ఇక జట్టులో ఉన్నది ఇద్దరే వికెట్ కీపర్లు. ఒకరు ఇషాన్ కిషన్ కాగా మరొకరు ప్రభుసిమ్రన్ సింగ్. ప్రభుసిమ్రన్ సింగ్కి మిడిల్ ఆర్డర్లో ఆడిన అనుభవం ఏమాత్రం లేదు కాబట్టి అతన్ని అక్కడ ఆడించడం చేజేతులారా వికెట్ పారేసుకోవడమే. దీంతో వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ ఖచ్చితంగా తుది జట్టులోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ అసలు చిక్ ఏంటంటే ఓపెనర్లు అభిషేక్, వైభవ్ సహా మిడిల్ ఆర్డర్లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దుబే, రింకు సింగ్ ఇలా ఒక్క శ్రేయస్ అయ్యర్ తప్ప బ్యాటింగ్ లైనప్ అంతా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లతోనే నిండిపోయింది. ఒకే తరహా బ్యాటర్లు ఉంటే ఆపోజిట్ బౌలర్లకి వాళ్ళ ప్లాన్స్ను ఎంత ఈజీగా ఎగ్జిక్యూట్ చేస్తారో మనకు అందరికీ తెలిసిందే కదా. ఈ సమస్యలను అడ్రస్ చేయాలంటే రైట్ హ్యాండర్ బ్యాటర్ అయిన ప్రభుసిమ్రన్ సింగ్ను ఓపెనర్గా ఆడిస్తే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇకపోతే రెండో సమస్య, ఫామ్ లేని ఆటగాడిని బలవంతంగా రెడ్ కార్పెట్ వేయడం. వైభవ్ సూర్యవంశీని జట్టులో ఇరికించాలంటే తప్పని పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్లో ఇషాన్ కిషన్ను తుది జట్టులోకి తీసుకురావాల్సిందే. కానీ ఇషాన్ కిషన్ మాత్రం ప్రస్తుత ఫామ్ ఏమాత్రం బాగోలేదు. ఐపీఎల్ తర్వాత జరిగిన విదేశీ టూర్లలో, ముఖ్యంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ లాంటి సిరీస్లలో ఎన్నో అవకాశాలు వచ్చినా అతను దారుణంగా విఫలమయ్యాడు. బ్యాట్తో కనీసం ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేకపోయాడు. ఒక ప్లేయర్కు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి 1-2 అవకాశాలు ఇస్తారు. కానీ వరుస పెట్టి ఇన్ని ఛాన్సులు ఇచ్చినా ఏమాత్రం ఆకట్టుకొని అవుట్ ఆఫ్ ఫామ్ ప్లేయర్కు మళ్లీ అవకాశం ఇవ్వడం ఖచ్చితంగా టీంలో రాంగ్ సిగ్నల్ పంపుతుంది. కేవలం ఒక వైభవ్ కోసం ఫామ్లో లేని ఇషాన్ కిషన్ను మళ్లీ ఛాన్స్ ఇవ్వడం ఏమాత్రం ప్రొఫెషనల్ డిసిషన్ అనిపించుకోదు. దీనికి తోడు జట్టు సమతుల్యతను దెబ్బతీసే మరో క్లిష్టమైన సమస్య, 7వ స్థానం కోసం జరిగే టగ్ ఆఫ్ వార్. ఒకవేళ ఓపెనర్లు వైభవ్, అభిషేక్ తర్వాత ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివం దుబే ఇలా 6వ స్థానం వరకు బ్యాటింగ్ ఆర్డర్ ప్యాక్ అయిపోతే ఇక మిగిలిన 7వ స్థానం కోసం ప్రొఫెషనల్ ఫినిషర్ రింకు సింగ్, బౌలింగ్ ఆల్రౌండర్ హర్ష్ దుబేల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒకవేళ రింకు సింగ్ ఆడిస్తే జట్టులో శివం దుబేను కలుపుకొని కేవలం 5 బౌలింగ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. అంటే 6వ బౌలర్ లేకపోవడం టీ20 ఫార్మాట్లో పెద్ద రిస్క్. అలా అని 6వ బౌలర్ కోసం హర్ష్ దుబేని తీసుకుంటే అసలు ఫినిషర్ అయిన ప్రొఫెషనల్ రింకు సింగ్ను పక్కన పెట్టాల్సి వస్తుంది. అద్భుతమైన ఫీల్డింగ్, కళ్ళు చెదిరే హిట్టింగ్తో ఎప్పుడు మ్యాచ్ విన్నర్గా నిలిచే రింకుకి ఇప్పటికీ అవకాశాలు రావడం లేదు. శివం దుబే హిట్టరే కానీ నిలకడలేదు. హర్ష్ దుబే ఏమంత అద్భుతమైన ఫినిషర్ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పర్ఫెక్ట్ ఫినిషర్ జట్టులో లేకపోవడం పెద్ద దెబ్బే అని చెప్పాలి. వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా మ్యాచ్లో ఆడించాలి అంటే అప్పుడు అభిషేక్ శర్మకి రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కాను ఎటు తిరిగి మరో ఓపెనర్గా ప్రభుసిమ్రన్ సింగ్ను జట్టులోకి దించాల్సిందే. జట్టు కూర్పుకు సెట్ అవుతుంది. ప్రభుసిమ్రన్ సింగ్ ఓపెనింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఇషాన్ కిషన్ బెంచ్కే పరిమితం అవుతాడు. అప్పుడు ఫినిషర్గా రింకు సింగ్, అలాగే 6వ బౌలింగ్ ఆప్షన్గా హర్ష్ దుబేకి ఇద్దరికి తుది జట్టులో ఆడే అవకాశం దక్కుతుంది. ప్రొఫెషనల్ ఫినిషరు ఉంటాడు, అలాగే 6వ బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటాయి. పైగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుంది. మరి ఇన్ని సమస్యలతో కూడిన క్లిష్టమైన ఎంపికలతో టీమిండియా మేనేజ్మెంట్ వైభవ్ సూర్యవంశీని లేదా అభిషేక్ శర్మలలో ఒకరికి అవకాశం ఇచ్చే ప్లాన్లో వస్తుందా, లేదా సింపుల్గా ప్రభుసిమ్రన్ని తీసుకుని జట్టుకు మంచి బ్యాలెన్స్ ఇస్తుందా? ఈ విషయంలో అసలు మీ అభిప్రాయం ఏంటి? కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో ఎదురైన చేదు పరాజయాలను మర్చిపోయి భారత్ మళ్లీ గెలుపు బాట పట్టేందుకు సిద్ధమైంది. జూలై 23న హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో సరికొత్త ఓపెనింగ్ కాంబినేషన్తో భారత్ బోని కొడుతుందో లేదో అని అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించే బ్యాలెన్స్ ట్రాక్. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించి స్పిన్నర్లకు మంచి గ్రిప్ అండ్ టర్న్ లభిస్తుంది. ఆరంభంలో ఉండే సీమ్ మూవ్మెంట్ను పేసర్లు వాడుకుంటే బ్యాటర్లకు కష్టాలు తప్పవు. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ స్కోర్ సగటు 150 పరుగులు కాగా అత్యధిక టీ20 స్కోర్ 229 పరుగులుగా ఉంది. ఇప్పటి వరకు ఈ మైదానంలో జరిగిన 41 టీ20 మ్యాచ్లలో మొదటి బ్యాటింగ్ చేసిన జట్లే 23 సార్లు విజయం సాధించాయి. కాబట్టి టాస్ గెలిచిన టీం ముందస్తు బ్యాటింగ్ ఎంచుకోవడం శుభసూచకం. అయితే ఐపీఎల్ తరహాలో ఫ్లాట్ ట్రాక్లకు అలవాటు పడిన యువ బ్యాటర్లకు ఈ పిచ్ సవాలుగా మారుతుంది. ఈ మ్యాచ్లో భారత్ ఓపెనింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు తోడుగా పంజాబ్ కింగ్స్ స్టార్ ప్రభుసిమ్రన్ సింగ్కు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కుడి ఎడమ చేతి బ్యాటింగ్ కాంబినేషన్ కుదరడం ప్రభుసిమ్రన్ సింగ్కు కలిసొచ్చే అంశం. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే ఫినిషర్ రింకు సింగ్ను పక్కన పెట్టాల్సి వస్తుంది.
కాబట్టి వైభవ్కు తొలి మ్యాచ్లో నిరాశ తప్పకపోవచ్చు. విదేశీ గడ్డపై తడబడుతున్న ఇషాన్ కిషన్ స్థానంలో కీపర్గా ప్రభ్ సింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది. 3వ స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, 4వ స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బరిలోకి దిగుతారు. కెప్టెన్గా వ్యూహాలు, ఫీల్డింగ్ మార్పుల్లో శ్రేయస్ అయ్యర్ నిరూపించుకోవాల్సి ఉండగా తిలక్ వర్మ నిలకడగా ఆడి విమర్శకులకు సమాధానం చెప్పాల్సి ఉంది. 5వ స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ శివం దుబే, 6వ స్థానంలో ధనాధన్ ఫినిషర్ రింకు సింగ్ సేవలు అందిస్తున్నారు. స్పిన్ ఆల్రౌండర్గా యువ ఆటగాడు హర్ష దుబేకి మంచి అవకాశం లభించగా ప్రధాన స్పిన్నర్గా రవి బిష్ణోయ్ రంగంలోకి దిగుతాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ప్రిన్స్ యాదవ్ అలాగే యష్ ఠాకూర్ స్థానాలు ఖాయం కాగా 3వ పేసర్ స్థానం కోసం మయాంక్ యాదవ్, అశోక్ శర్మ వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దుబేల ప్రదర్శనపై అందరి కళ్ళు ఉంటాయి. భారత్ జింబాబ్వే మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న 3 టీ20 సిరీస్లపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ పర్యటనలో టీమిండియాను ఏకపక్ష విజేతగా ఎవరూ భావించకూడదని, గెలిచే అవకాశాలు ఇరు జట్లకు సమానంగా ఉన్నాయని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా స్పష్టం చేశాడు. మ్యాచ్లకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారాయి. సొంత గడ్డపై భారత్తో తలపడడానికి మేము పరిపూర్ణంగా సిద్ధమయ్యామని జింబాబ్వే టీ20 సారథి సికిందర్ రజా ధీమా వ్యక్తం చేశాడు. స్టార్ స్పోర్ట్స్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనను తక్కువ అంచనా వేయడం ప్రత్యర్థికి మంచిది కాదని వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్ రెండు జట్లకు ఎంతో కీలకమైందని, అభిమానులకు ఒక సరికొత్త క్రికెట్ మజా అందించడం ఖాయమని తెలిపాడు. ఈ పోరులో రెండు జట్లకు విజయ అవకాశాలు సమంగా ఉన్నాయి. మేము గత కొంతకాలంగా అత్యుత్తమ స్థిరత్వంతో పాటు నైపుణ్యమైన క్రికెట్ ఆడుతున్నాం. అందుకే ప్రతి మ్యాచ్ చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠంగా సాగుతోంది అని 136 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన అనుభవజ్ఞుడైన సికిందర్ రజా పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత జట్టు ట్రాన్స్లేషన్ దశలో ఉందని, అలాగే జింబాబ్వే జట్టులోనూ నూతన రక్తం పుట్టుకొస్తుందని సికిందర్ రజా గుర్తు చేశాడు. జట్టు నిర్మాణం మారుతున్న తరుణంలో ఏ జట్టు కూడా పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించలేదని ఆయన అభిప్రాయపడ్డాడు. టీమిండియా ప్రస్తుతం కొత్త ఆటగాళ్లతో పునర్నిర్మాణ ప్రక్రియలో ఉంది. మరోవైపు మా జట్టులోనూ కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సిరీస్ ఏకపక్షంగా సాగుతుందని నేనైతే అనుకోవడం లేదు. పోరాటం హోరాహోరీగా ఉంటుంది అని ఆయన విశ్లేషించాడు. ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయింది. బెల్ఫార్ట్లో ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 0-2తో ఓటమి పాలైన భారత్ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-4తో చేజార్చుకుంది. అంతేకాకుండా శుభ్మన్ గిల్ సారథ్యంలోని వన్డే జట్టు కూడా 1-2తో సిరీస్ కోల్పోయింది. ఈ ఓటముల భారం నుంచి తేరుకోవడానికి భారత్కు ఈ సిరీస్ ఎంతో ముఖ్యం. మరోవైపు జింబాబ్వే ఇటీవల కాలంలో సంచలన విజయంతో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొలంబోతో వేదిక జరిగిన టీ20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో ఓడించి టోర్నీ నుంచే పంపించింది. అంతేకాకుండా శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి ఆసియా దిగ్గజాలపై కూడా ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ విజయాలు జింబాబ్వే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి ఎత్తుతాయి.